అమరావతి రాజధాని. ప్రస్తుతం ఈ నగరం పేరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే మారుమోగుతుందని చెప్పాలి. కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అమరావతి నగరాన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అద్భుతంగా తయారు చేస్తారనేటువంటి ప్రగాఢ నమ్మకం ఈ రాజధాని ప్రాంత ప్రజలు నమ్ముతూ ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అమరావతి ఎలా ఉంది? ప్రస్తుతం అమరావతి ఎలా ఉంది? చూడాలనేటువంటి కోరిక, ఆకాంక్ష ఇటీవల కాలంలో అన్ని ప్రాంత ప్రజానీకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే అటు గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించినటువంటి అందరూ అమరావతి నగరాన్ని ఎలా చేరుకోవాలనే అంశంపై ఈ వీడియోని వీక్షించండి. విజయవాడ వైపు నుంచి అమరావతి రాజధాని చేరుకోవాలంటే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సరిగ్గా 15 కిలోమీటర్లు అరగంటలో చేరుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఉండవల్లి, కరకట్ట మీదుగా వెంకటపాలెం, మందడం మీదుగా వెలగపూడి చేరుకోవచ్చు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇంకా దక్షిణ వైపు వచ్చినట్లయితే ఉండవల్లి సెంటర్ ఉంటుంది. ఆ ఉండవల్లి సెంటర్ నుంచి లోపలికి వెళ్ళి ఉండవల్లి గృహాల మీదుగా కిష్టాపాలెం, కిష్టాపాలెం నుంచి మందడం నుంచి మళ్ళీ వెలగపూడి చేరుకోవచ్చు. మంగళగిరికి సంబంధించినటువంటి ఏరియాలో పాత బస్టాండ్ సెంటర్ నుంచి వెలగపూడి వెళ్ళాలనేటువంటి వారు పాత బస్టాండ్ లోపల నుంచి నిడమర్రు, కుర్రగల్లు, కిష్టాపాలెం మీదుగా వెలగపూడి చేరుకోవచ్చు. ఇక గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి రాజధాని ప్రాంతం చేరుకోవటానికి సరిగ్గా గంట సమయం పడుతుంది. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి తాడికొండ రోడ్డు మీదుగా వెలగపూడి చేరుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు రోడ్డు మార్గాన చిన్నకాకాని ఎన్ఆర్ఐ దగ్గర నుంచి మంగళగిరి లోపలికొచ్చి నిడమర్రు మీదుగా కుర్రగాళ్ళు, కిష్టాపాలెం మీదుగా వెలగపూడి చేరుకోవచ్చు. ఆర్టీసీ సిటీ సర్వీస్ ద్వారా అమరావతి చేరుకోవాలనుకునేటువంటి వారు కూడా విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి కూడా సర్వీసులు రన్ అవుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మంగళగిరి రోడ్డు మార్గం ద్వారా వెలగపూడి చేరుకోవచ్చు. అదేవిధంగా మంగళగిరి డిపో నుంచి కూడా సిటీ సర్వీసు నిత్యం వెలగపూడికి రన్ అవుతూ ఉన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా మంగళగిరి రైల్వే స్టేషన్కి వచ్చినట్లయితే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్రక్కనే ఉన్నటువంటి ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్ సర్వీసులు ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు నుంచి రైలు మార్గం ద్వారా వచ్చేటువంటి వారికి కూడా రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ యొక్క సిటీ సర్వీసు, ఆటో సర్వీసులు ఉన్నాయి. ఇట్లా నలువైపుల నుంచి 4 మార్గాల ద్వారా వెలగపూడి చేరుకోవడానికి మాత్రం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారు. సరిగ్గా మంగళగిరి నుంచి వాహనాల ద్వారా వెలగపూడి వెళ్ళాలంటే అరగంట కంటే సమయం మించదు. సొంత వాహనాలు ఉన్నట్లయితే ఇంకా సమయం తగ్గిపోతుంది. రానున్న కాలంలో ఈ ప్రాంతం పూర్తిగా సందడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ముళ్ళ కంపను తొలగించారు. అదేవిధంగా గతంలో నిలిచిపోయినటువంటి ఈ నిర్మాణ పనులు కూడా చకచకా మొదలవుతూ ఉన్నాయి. అమరావతిలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉన్న అమరావతి ఎలా ఉందనేటువంటి చూడాలనేటువంటి కోరిక చాలా మంది ప్రజానీకంలో రోజు రోజుకు పెరుగుతోంది.
సుదూర ప్రాంతాల నుంచి రాజధాని అమరావతి చూడటానికి వచ్చేటువంటి ప్రజానీకానికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఉండవల్లి సెంటర్ మీదుగా రాజధానికి వెళ్తున్నటువంటి మధ్య మార్గంలోనే ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఉండవల్లి గృహలు ఉన్నాయి. అదేవిధంగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా సందర్శించడానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు.